నమస్కారం విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। కార్తీక మాసంలో అన్ని రోజులు పర్వదినాలే। కార్తీక పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది। ఈ రోజు నది స్నానం, దానం, జపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది। కార్తీక పౌర్ణమి రోజు దేవతలు భూమికి దిగి వచ్చి గంగా నది స్నానం ఆచరిస్తారని చెబుతారు। అందువల్ల ఈ రోజు నది స్నానం ఆచరించి దీపాలు నీటిలో విడిచిపెడితే గత జన్మ ఈ జన్మ చేసిన పాపాలు తొలగిపోతాయని పలువురు పండితులు చెబుతున్నారు। భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముందా అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముందా జయంతిని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని బిర్సా ముందా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజులలో వారి అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముందా ఒకరని అన్నారు। ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి పుష్పరాణి, వసతి గృహం అధికారి డి శ్రీనివాసు, టైపిస్టు బి కమలకుమారి, జూనియర్ అసిస్టెంట్ జి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు। ప్రజలకు చేరువుగా పాలనా నిర్ణయాలు అమలు చేసినప్పుడే ఒక ప్రత్యేక స్థానం పొందగలమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రొఫెషనరీ సివిల్ శిక్షణ తరగతి అధికారులకు సూచించారు। శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ను ప్రొఫెషనరీ సివిల్ సర్వీస్ శిక్షణలో పాల్గొన్న అధికారులు కలిసి జిల్లాలో గత 5 రోజులుగా వారు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన చేసుకున్న అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగింది। సివిల్ సర్వీసుకు ఎంపికై ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న 99వ బ్యాచ్ ప్రొఫెషనరీ అధికారులు శిక్షణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రాం నిమిత్తం ఈ నెల 9వ తేదీన జిల్లాకు రావడం జరిగింది। వీరు జిల్లాలో పలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ చేసిన శాఖల ద్వారా అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ అమలు, ఎస్టిపి నిర్వహణ, విద్యా పథకాలు, వైద్యం తదితర అంశాలపై డిఆర్డిఏ, రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్, మెప్మా శాఖలు సంబంధిత అధికారుల విధులపై వారికి అవగాహన కల్పించారు। శుక్రవారం జిల్లా కలెక్టర్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది। జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు, సలహా మండలి సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 3 సార్లు వరదలు, 3 సార్లు తుఫాన్లు వచ్చాయని, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలని అన్నారు। జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువల ద్వారా 4,03,001 ఎకరా ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు। రబీ పంటకు సాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు। వేస్ కంపెనీ 10 కోట్లు ఖర్చు పెడితే ఒక 4 కోట్లు మనం విడుదలగా చేసుకోవచ్చు, వడ్డీ తీసుకోవచ్చు। అసలు వర్క్స్ క్రియేట్ చేయాలంటే ఏం వర్క్స్ కూడా లేవు అసలు ఇక్కడ। మరి అక్కడ వర్క్స్ లేవని ఎన్ఆర్జీఎస్లో మనకి వేస్ వర్క్ మనకి క్రియేట్ చేయలేకపోతున్నాం। ఒక పక్కన హైడ్రేషన్ ఎట్లాగో జరుగుతుంది, పక్కన పెట్టండి। ఇక్కడ ఇరిగేషన్లో డ్రైన్ సిస్టమ్ లేదు, చివరినేమో ఇరిగేషన్ బోర్డు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడతాము। ఇవన్నీ కూడా మనకి ఇరిగేషన్ అలో ప్రతి ఒక్కరు ఏఈఎస్, అక్కడ లోపల ఏఓస్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, తర్వాత ఎన్ఆర్జీఎస్, ఏపీఓస్ కలిసి ఆ వర్క్స్ అన్ని కూడా క్రియేట్ చేయండి। చేపిస్తే మనకు ఎక్కువ మ్యాండేట్స్ అన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది। ఈ సమస్య కూడా జరుగుతున్నారు। భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి చండీ హోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పండితులు నిర్వహించారు। 87 మంది దంపతులతో చండీ హోమం నిర్వహించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బొద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు।
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉప్పులూరి చంద్రశేఖర్ నియామకంపై జిల్లా రజక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉప్పులూరి చంద్రశేఖర్ నియామకంపై జిల్లా రజక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్గా నియమితులైన చంద్రశేఖర్ రజక సంఘాల నాయకులతో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో కష్టించి పనిచేసిన వారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి తాతాజీ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖరులకు లభించిన పదవులే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోరిపల్లి శ్రీనివాస్, భీమవరం పట్టణ టీడీపీ కోశాధికారి కొల్లిపాకుల దుర్గాప్రసాద్, రజక సంఘ నాయకులు దొమ్మేటి సుబ్బయ్య, చించినాడు ప్రసాద్, వజ్జిపర్తి గురుమూర్తి, పోడూరి వెంకటరమణ, మౌళ్ళమ్మ రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంబాల జగదీష్, తలుపూరి కృష్ణ, భీమవరం పెద్దిరాజు, చించినాడు శ్రీనివాస్, తలుపూరి బాలాజీ, పోడూరి జగపతి, తేజ, పోడూరి నాగదుర్గ, పాలకోడెట్టి వెంకటేశ్వరరావు, రజక సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నదులు అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను ప్రారంభించి 2025 జూలై నాటికి గోదావరి జలాలను అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చాలా ఇంపార్టెంట్, 3 జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేయకొచ్చమని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష. ఏదైతే గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏమాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1గా ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2కి, ఫేజ్ 1కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు, అదేవిధంగా ఒక లిఫ్టు, 3 రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష.
మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తే తెలియజేసుకుంటూ భీమవరం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు ధర్నాను శుక్రవారం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ వంట నూనె, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలకు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజల వద్ద నుండి దోచుకుని బడా కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సులువు చేసిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలను మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నా ఇప్పటికీ అది అమలు కాలేదన్నారు. రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు ఇప్పటికీ మొదలు పెట్టలేదని చెప్పారు. కోరుతూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో ప్రజాపోరు కార్యక్రమానికి పిలిపించింది. ఈ నెల 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఇంటింటికి, గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో, వార్డుల్లో ప్రజా సమస్యలపై ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఈ విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణం ఆపాలి అని సిపిఎం పార్టీ ప్రజాపోరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద వందలాది మందితో ఈ రోజున మహాధర్నాని నిర్వహిస్తున్నాం. విశాఖ ఉక్కు అమ్మటం ఆపటంతో పాటు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి విద్యార్థి పుస్తక పఠనం చేయడం ద్వారా ఉత్తమ పౌరుడిగా తయారు కాగలడని అత్తిలికి చెందిన రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. షేక్ నాగూర్ సాహెబ్ సహాయంతో 10 మంది విద్యార్థులకు గ్రంథాలయ సభ్యత్వాన్ని కల్పించారు. గాబ్రియల్ జాన్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని కోరారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు, ఆర్ దానకృష్ణ, బిగ్ మహాలక్ష్మి, ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నిమిత్తం అత్తిలిలో ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాన్ని అత్తిలి తహసీల్దార్ దశకి వంశీ పరిశీలించారు. అత్తిలిలోని ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్తిలి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి జ్వాలా తోరణం వెలిగించారు. శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి జ్వాలా తోరణం కింద నుండి 3 పర్యాయాలు తిప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్తిలి ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. దామోదర్ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్య దుర్గ ఆలయానికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంటి సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు పాల్గొన్నారు. అత్తిలి శ్రీ అయ్యప్ప స్వామి దీక్షా మందిరం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు పండ్లు ఫలాలను అయ్యప్ప దీక్షాదారులు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి తణుకులో ఘనంగా నిర్వహించారు. 1950 డిసెంబర్ 15న జాగర్లమూడి చంద్రమౌళి గంగా భవాని దంపతులకు జన్మించారు వైటి రాజా. తణుకు పారిశ్రామికవేత్త ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ సోదరులు గంగా భవాని కుమారుడు తిమ్మరాజా మరో సోదరి అయిన యలమర్తి రాజేశ్వరి దేవికి దత్తతగా వచ్చారు. రాజా ఉన్నత చదువుల అనంతరం తణుకులో జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ కు ఎండీగాను, వైజాగ్లో ప్రత్యూష కెమికల్స్ ఫ్యాక్టరీకి నిర్వాహకునిగా వ్యవహరించారు. తణుకులో వినియోగదారుల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగాను వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పలు ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. జన్మభూమి నిధులతో తణుకు ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేశారు. మండలాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లుగా గెలిపించారు. తిమ్మరాజుకు 2 కుమార్తెలు, కుమారుడు అవినాష్ ఉన్నారు. వైటి రాజాకు తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. పారిశ్రామిక నగరమైన తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం గురించి అసెంబ్లీ సమావేశాలలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించడం జరిగింది. కార్మిక శాఖ మంత్రి దృష్టికి తణుకు మరియు పరిసర ప్రాంతాల్లో 60,000 కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు సమస్యలు సభాపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈఎస్ఐ బీమా కలిగి ఉన్న సభ్యులు చికిత్స కోసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లవలసి వస్తుందని అన్నారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. దీనికి తాము 1.14 ఎకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే నిర్మాణాలని గాలికి వదిలేశారని సభకు తెలియజేశారు. ప్రస్తుతం తణుకులో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ అద్దె భవనంలో ఉందని, సిబ్బంది మరియు సౌకర్యాల కొరత ఉందని మంత్రి గారి దృష్టికి ఆరిమిల్లి విన్నవించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమర్థిస్తూ తణుకుకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయడానికి 100% కృషి చేయాలని కోరారు. గౌరవ మంత్రివర్యులు ఈరోజు దీనికి సంబంధించి ఇచ్చినటువంటి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మంత్రివర్యులు ఇచ్చినటువంటి సమాధానంలో ఈఎస్ఐ ఆసుపత్రి లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది కూడా వాస్తవమేనా అని అడిగితే లేదండి అని ఇచ్చారు. ఇది మరి అధికారులు రాసిస్తే మంత్రి గారు చదివారో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం అధ్యక్ష. ఇక్కడ పరిశ్రమల్లో ముఖ్యంగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి అధ్యక్ష, అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి అధ్యక్ష, ఆక్వా ఉన్నాయి అధ్యక్ష, ఫ్యాబ్రికేషన్ ఉన్నాయి అధ్యక్ష, స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో దాదాపు 17,000 మంది ఉన్నారు అధ్యక్ష. వారితో పాటుగా ఈఎస్ఐ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపితే 60,000 మంది పైగా ఈరోజు లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలనేది కార్మికులకు కలగానే మిగిలిపోతుంది అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు 12,000 మంది ఉన్నారు, ఇక్కడ 20,000 మంది ఉంటేనే కానీ హాస్పిటల్ ప్రతిపాదన కుదరదని చెప్పి. ఇక్కడ నేను చెప్పేది కేవలం ఇది తణుకు పట్టణానికే చూడకూడదు అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కానీ, భీమవరం కానీ, ఇటువంటి ప్లేసెస్ నుంచి కూడా తాడేపల్లిగూడెం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా రాజమండ్రికి అనుసంధానమై ఉండటం వల్ల అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. ఇక్కడ 20,000 మంది పైగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా తణుకు నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి, పాలకొల్లు నుంచి కానీ ఇతర ప్లేసుల నుంచి కానీ అన్నిటి నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది అధ్యక్ష. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ఈ కార్మికులకి అవసరాలకి తగిన విధంగా ఆసుపత్రి నిర్మాణంలో మనం శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గతంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్కి ప్రతిపాదన పంపితే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు కార్మిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు, పేతాని సత్యనారాయణ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇక్కడ శాంక్షన్ వచ్చింది. నేను ఆ రోజు ఎకరా 14 సెంట్లు స్థలాన్ని కూడా చూపించి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కూడా ఫైనలైజ్ అయ్యింది. టెండర్ల దశలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం వలన దాన్ని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది ఒకసారి నేను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. అక్కడ స్థలం కూడా అన్నీ కూడా దానికి అన్ని పేపర్ వర్క్ అంతా కూడా పూర్తిగా ప్రతిపాదనలు పంపి ఈఎస్ఐకి అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. ఆ స్థలాన్ని కూడా ఈరోజు ఈ కార్మికులకి ఒకసారి చూస్తే ఇక్కడ డిస్పెన్సరీ ఏదైతే ఉందో ఆ డిస్పెన్సరీలో సగం పైగా సిబ్బంది లేరు అధ్యక్ష. ఇది అద్దె భవనంలో నడుస్తుంది. అక్కడ చూస్తుంటే ఆ డిస్పెన్సరీకి వెళ్ళి చూస్తే చాలా ప్యాథటిక్ కండిషన్స్లో ఉన్నాయి అధ్యక్ష. 15 మందికి పోస్టులకు గాను కేవలం 8 మంది అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. వారిలో ప్రధానంగా 2 వైద్యులు ఉన్నారని చెప్పారు. వారు కూడా నేను అనుకోవడం అక్కడ ఫుల్ టైం కాదు, వాళ్ళు కూడా అక్కడ డిప్యుటేషన్ పై వచ్చి పనిచేస్తున్నారు అధ్యక్ష. అలాగే ఫార్మాసిస్టులు 2కి గాను 1 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. ఎంఎన్ఓ, వాచ్మ్యాన్ ఇటువంటివన్నీ అటెండర్ పోస్టులు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రాథమిక పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు పూర్తిగా లేనందువలన డిస్పెన్సరీలో ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తిగా చేయట్లేదు అధ్యక్ష. ఈరోజు చాలా మంది కార్మికులు మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తణుకు ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తాతిన రామబ్రహ్మం, ప్రజా వైద్యులు మరియు నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, శశి జూనియర్ కాలేజీ స్కూల్ ఇన్ఛార్జి పాల్గొనడం జరిగింది. డాక్టర్ తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించడం వలన తాత్కాలికమైన ఉత్సాహం ఉంటుంది, కానీ ఆలోచన శక్తి తగ్గిపోతుందన్నారు. గ్రంథాలయాలలో అనేకమైన గ్రంథాలు ఉంటాయని వాటిని చదవడం ఒక అలవాటుగా చేసుకుంటే మేధో సంపత్తి కలుగుతుందని తెలియజేశారు. నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బెల్లంకొండ బుజ్జిబాబు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, జి ఉషా, రికార్డు అసిస్టెంట్ ఆర్ పృథ్వీనారాయణ, గ్రంథాలయ అధికారి కె సుగుణకుమారి తదితరులు పాల్గొన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాల్లో శుక్రవారం సిఐడి అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం డిఎస్పీ డి విశ్వనాథ్, మాజీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె గోపాలరావు, తహసీల్దార్ బివిఎస్ఎస్ అశోక్ వర్మ, ఎంపీడీఓ జయసాగర్, తణుకు సిఐ కొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి, బార్ అసోసియేషన్ సభ్యులు జి అంబేద్కర్, మున్సిపల్ డిఈ బి రామకృష్ణ, నాగశేషమ్మ, కె సోల్మాన్ రాజు 450 మంది పాల్గొన్నారు. ఎస్సీ/ఎస్టీలపై జరిగే నేరాలు, వాటి నుండి చట్టం ద్వారా ఎలా రక్షణ పొందాలో తెలిపారు. ఇక్కడ తణుకులో సిఐడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఇక్కడ సిఐడి వాళ్ళు ఈ ఎస్సీ మీద జరుగుతున్న అట్రోసిటీస్ మీద వీఆర్ కండక్టింగ్ అవేర్నెస్ అండి. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏడీజీ సార్, రవిశంకర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వీ హ్యావ్ డన్ ఇన్డెప్త్ సర్వే చేశాము. సర్వే చేసి ఏ విలేజెస్లో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్రోసిటీస్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అన్నది ఆ విషయం పైన వీ హ్యావ్ డన్ డీప్ సర్వే. అది చేసిన తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫై కపుల్ ఆఫ్ విలేజెస్. ఆ యొక్క విలేజెస్లో వీఆర్ కండక్టింగ్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ప్రయర్ టు దిస్ వీఆర్ కండక్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ 4 ప్లేసెస్. రావులపాలెంలో చేసామండి, తర్వాత అమలాపురంలో చేసాము, కొవ్వూరులో చేసాము. లాస్ట్ డే బిఫోర్ యెస్టర్డే వి హావ్ డన్ ఇట్ ఇన్ నందమూర్. ఈరోజు తణుకులో చేస్తున్నామండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో వీ హ్యావ్ ఇన్వైటెడ్ లాట్ ఆఫ్ డిగ్నిటరీస్. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మనకి తహసీల్దార్ గారు వచ్చారు, ఎంపీడీఓ గారు వచ్చారు. అండ్ ఇన్డెప్త్ మన ఈ యాక్ట్ గురించి అవేర్నెస్ కల్పించడానికి మనకి మా పీపీ గారు గోపాలరావు గారు కూడా వచ్చారండి. అండ్ దిస్ అవేర్నెస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎస్టీ కానీ ఎస్టీ పీపుల్ గురించి కాదు, ఇది దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఈ యాక్ట్ మీద సెన్సిటైజేషన్ క్రియేట్ చేయడానికండి. ఈ యాక్ట్లో ఉన్న ఇన్డెప్త్ ఒఫెన్సెస్ ఏంటి, వాటి యొక్క పనిష్మెంట్స్ ఏంటి, వాటి గురించి వీఆర్ గివింగ్ ఇన్డెప్త్ లెక్చర్. సో ద వేరియస్ స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ కానీ, పోలీస్ కానీ, జుడిషియరీ కానీ, వాళ్ళ యొక్క రోల్స్, వేరియస్ పీపుల్, రెవెన్యూ వాళ్ళ రోల్ కూడా ఏముంది దీంట్లో,
ఈ కాంపన్సేషన్ ఆస్పెక్ట్స్ గురించి వీటన్నిటి గురించి వీఆర్ గివింగ్ వన్ డే వర్క్షాప్ అండి ఇది ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో వీఆర్ ఆల్సో గివింగ్ కైండ్ ఆఫ్ ఒక ఎంసీక్యూ కండక్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చేసిన తర్వాత హూఎవర్ అవుట్ పర్ఫార్మ్ ఎవరు చేస్తారో వాళ్ళకి సిఐడి తరఫు నుంచి సిఐడి వాళ్ళు ఒక మొమెంటో కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఇచ్చి వాళ్ళకి సత్కరిస్తామండి. దట్ ఈస్ ద ఎంటైర్ స్కెడ్యూల్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు విరామం.